వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో ఉన్నాం. కన్నడ కానాచి వరంగల్. అటువంటి కళాక్షేత్రంలో దాదాపు 3.5 దశాబ్దాల నుండి ఒక నృత్య స్రవంతి అనే ఒక సంస్థ నడిపించడం కానీ, ఆ సంస్థ ద్వారా 100,000 మంది పిల్లలు తీర్చిదిద్దడం కానీ, వాటితో పాటు దేశ విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో కూడా కళా ప్రదర్శనలు కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ మనం తాడూరు వేడుక గారు ఉన్నాం, ఆ డాన్స్ టీచర్. మనం అప్పటికి చూస్తున్నాం కూడా విజువల్స్ లో కూడా దాదాపు అనేక నృత్యాలు కూడా అనేక నిమిషాలు అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్రదర్శింపజేశారు. పిల్లల యొక్క కౌశల్యానికి నిజానికి ముందులో వాల్సిందే. అసలు 35 ఏళ్ళ నుంచి ఈ సంస్థ ఎలా నడిపిస్తున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏమిటో ఒకసారి వాటిని తెలుసుకుందాం. మేడం, ముందుగా అభినందనలు. 3.5 దశాబ్దాల నుంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మీ ఆలోచన ఏమిటి? అసలు ఈ సంస్థ ఎందుకు ప్రారంభించారు, భవిష్యత్తు ఉద్దేశాలు ఏంటి? అసలు ఫస్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశమే లేకుంటే, నేను వృత్తిరీత్యా అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఆ నటరాజు కృపతోటి ప్లస్ ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది ఎన్యూఎస్ కాలనీ సైడ్, కాజీపేట సైడ్ లేకపోయింది. రాజేశ్వరి గారు ఉండే, వారు కూడా వెళ్ళిపోయారు. వరంగల్లో నాగేశ్వరి గారు ఒకరే ఒక మంచి డాన్స్ టీచర్ గా ఉన్నారు. ఇటు సైడ్ ఎవరు నేర్చుకోవాలన్నా కూడా క్లాసికల్ డాన్స్ నేర్పడానికి టీచర్స్ లేని సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో, పేరెంట్స్ యొక్క ఆదరాభిమానాలతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరి ఆదరాభిమానాలతో సంస్థ 30 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపడానికి అవకాశం లభించింది. ఈరోజు 35వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. దాదాపు 140 మంది విద్యార్థులు ఈరోజు మా ప్రోగ్రాంలో ప్రదర్శన ఇస్తున్నారు. 25 నృత్యాంశాలని, ఒక డాన్స్ బ్యాలెట్ కూడా మేము ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. మీరు అంటే ఎల్ఎల్ఎం చేశారు, దానికంటే ముందు ఎల్ఎల్బి చేశారు, డాన్స్లో డిప్లొమాలు, సర్టిఫికేట్, అన్ని కోర్సులు కూడా కంప్లీట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని కూడా అలాంటి కోర్సులలో, ఉపాధి కోర్సులలో ఏమైనా శిక్షణ ఇప్పిస్తున్నారా? అలా ఏం లేదు. డాన్స్ ఏమి ఇప్పుడు ఉపాధికి తక్కువ కాదు. ఏ కోర్స్ చేసినా కూడా వాళ్ళకి లభించేటువంటి ఉపాధి అవకాశాలు, ఇప్పుడు డాన్స్ నేర్చుకున్నా, మ్యూజిక్ నేర్చుకున్నా, ఏ ఆర్ట్ నేర్చుకున్నా కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఎంఏలు, పిహెచ్డీలు, మంచి మంచి స్కూల్స్లో జాబ్ చేయొచ్చు, యూనివర్సిటీస్లో చేయొచ్చు. అదే వేరే కంట్రీస్కి ఇంజనీర్స్ వెళ్తున్నట్టు మన డాన్సర్స్ కూడా వెళ్తున్నారు. చాలా కంట్రీస్కి వెళ్తున్నారు పీజీ చేసినటువంటి పిల్లలు. అలా ఉపాధికి ఏం లోటు లేదు. కాబట్టి నేను ఇప్పుడు పిల్లలకు చెప్తున్నా, ఇంజనీర్, డాక్టరే అనుకుంటూ స్ట్రెస్ తీసుకోకుండా ఇలాంటి లలిత కళలు నేర్చుకుంటే కూడా మీకు మంచి ఉపాధి లభిస్తుంది. శోభా నాయుడు గారి లాంటి ప్రసిద్ధ నర్తకితో కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీకు అట్లా డాన్స్ లో ఏదైనా తీరని కోరుకుంది, ఇటువంటి కార్యక్రమం చేయాలి, ఇట్లా బ్యాలెట్ రూపొందించాలని అటువంటి ఆలోచన ఏదైనా ఉంది? అయితే నేను చేసినటువంటి ఎన్నో సమాజానికి పడేటువంటి బ్యాలెన్స్ చేశాను. బట్ అవి ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లేటువంటి అవకాశం నాకు రాలేదు. నారీ నిద్ర మేల్కో అని విమెన్స్ ప్రాబ్లం మీద చేశాను, పొల్యూషన్ మీద, విశ్వ కళ్యాణం, సేవ్ ద నేచర్ అని చేశాను. అలాంటివి ఎన్నో నృత్య నాటికలు చేయడం జరిగింది. కానీ అవి వరంగల్కి పరిమితం అవుతున్నాయి. వాటిని కనీసం మన హైదరాబాద్ లాంటి చోట, మన ఏపీలో, తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలలో ప్రదర్శిస్తే బాగుంటుందని నాకు చాలా ఒక గట్టి కోరిక ఉంది. ముందు అది తీరుతుందని మేడం, చివరిగా చెప్పండి, మీ పిల్లలు నిజానికి అద్భుతమైన ప్రతిభ, ఎక్కడ చేసినా కూడా మీ కార్యక్రమాలు ఉంటాయి వరంగల్కి సంబంధించి. కానీ చాలా వరకు పేరెంట్స్ ఒక స్థాయి వరకే, ఒక ఏజ్ వరకే, ఒక క్లాస్ వరకే ఎంకరేజ్ చేస్తున్నారు, తర్వాత ఆపేస్తున్నారు. అటువంటిప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకి ఏం చెప్పచ్చు? అదే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అని పరిగెడుతుంటే మనం చూస్తున్నాం. ఇంజనీర్లకేమి ఇప్పుడు కంపల్సరీగా జాబ్స్ వస్తాయని లేదు. చాలా మంది పెద్ద పెద్ద కాలేజ్లలో చదువుకున్న వాళ్ళు కూడా ఊరికే ఉంటున్నారు. అతి తక్కువ శాలరీస్ తోటి వాళ్ళు జాబ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ కి అందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఏ లలిత కళను తీసుకున్నా, మ్యూజిక్, డాన్స్ ఏది తీసుకున్నా కూడా దాన్ని కూడా పిల్లలు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకునేటట్టుగా నేర్పించండి. దాన్ని ఒకవేళ వాళ్ళు ఉద్యోగం చేస్తే, ఎడ్యుకేషన్ పరంగా చేయగలిగితే ఓకే. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను ఎల్ఎల్ఎం చేశాను, నాకు ఒక ఆప్షన్ ఉండింది. నేను లా చేయకుండా డాన్స్ టీచర్గా మారడానికి, ఎందుకంటే దాన్ని కరెక్ట్ వేలో నేర్చుకున్నా కాబట్టి. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేశాడు, ఎంఐటీలో ఇంజనీరింగ్ చేసి తను డాన్స్ లోకి షిఫ్ట్ అయ్యాడు. అంటే వాడికి ఒక ఆప్షన్ చిన్నప్పటి నుంచి మంచిగా నేర్పించడం వల్ల ఒక ఆప్షన్ ఉంది. అలా పిల్లలకి ఓన్లీ ఒక్కటే నేర్పిస్తే వాళ్ళకి అది ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మనం ఎంతో మంది ఇంజనీర్స్ చూస్తున్నాం, ఐఐటీలలో సూసైడ్ చేసుకుంటున్నారు.
జాబ్ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్ట్రెస్ భరించలేక అనేక ఇతర వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అదే ఇలాంటి మనం లంతకళల వైపు కనుక పిల్లల్ని తీసుకెళ్ళగలిగితే వాళ్ళు మంచి దారిలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఉండద్దని చెప్పట్లేదు, దాంతో పాటు డాన్స్ మ్యూజిక్ కంపల్సరీగా నేర్పిస్తే అది వాళ్ళకు ఒక ఫ్యూచర్కి ఒక ఉపాధి అవ్వచ్చు, లేదా వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అజయ్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే ప్రతి కుటుంబంలో కూడా ఇట్లా హస్బెండ్ గా కాకుండా ఒక నిర్వాహకుడిగా ఇవన్నీ కూడా మీరే అష్టావధానం చేస్తుంటారు, మీకు కూడా ఎటువంటి సపోర్ట్ చేయాలనిపించింది? అంటే వీళ్ళు ఎంత కష్టపడుతుంటారో నాట్యం అవన్నీ చేస్తుంటారు కాబట్టి మనకు రాకుండా కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తే మనకు కూడా ఎంతో సంతృప్తి ఉంటుంది. కాబట్టి వీళ్ళు తనను ఎప్పటికీ కళల వైపు ఉన్నారు. నేను ఎంత ముందు నుంచి కూడా ఏ డ్యాన్స్ వాటికున్నా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా, నాకు బాగా ఇంట్రెస్ట్. కావాలో వీళ్ళందరినీ ఇవన్నీ వాళ్ళ కార్యక్రమాలు చేస్తే మనం సపోర్ట్ చేస్తే సార్ వీళ్ళు ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో సృష్టించగలుగుతారు. ఆ ఒక్క సపోర్టు ఆబ్వియస్లీ నేను ఎట్లయినా హస్బెండ్ కూడా చేస్తున్నాను. ఇంకా అట్లానే అందరూ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చేయగలిగితే ఇంకా ఈ కళలు ఇంకా ముందుకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా సక్రమంగా వాళ్ళ ధ్వజ లోపల మోచుకుంటున్న జబర్దశలు నిర్వర్తించి అందులో ఈరోజు శాస్త్రీయ నృత్యంలో గోదా కళ్యాణం నిత్య రూపం కూడా నిర్వర్తించగలుగుతున్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గత సంవత్సరం కూడా అక్కడ అంబేద్కర్ భవన్లో నిర్వర్తించారు. తర్వాత ఈ సంవత్సరం విస్తృతంగా ఏర్పాటు చేయాలి, అందరి ప్రముఖులను పిలవాలనే ఒక ఉద్దేశం చేత ఈ యొక్క కాలేజీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వర్తించగలుగుతున్నది. గారు మరియు శ్రీమతి నాగేశ్వరి గారి ఆశీస్సులతో 1991లో స్థానిక ఎన్జిఓస్ కాలనీలో స్థాపించడం జరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలో నృత్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి మొదలుపెట్టిన నేను డిగ్రీ కంప్లీట్ అయినాక ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేశాను. అదే సమయంలో మా గురువు గారు బెంగళూరు వెళ్ళిపోవడంతో నృత్య శిక్షణకు బ్రేక్ కూడా పడింది. అయితే నేను డాన్స్ కంటిన్యూ చేస్తానని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఇలా నాట్యంలో నేను కొనసాగుతానని కూడా అనుకోలేదు. ఆ నటరాజు దీవెన వల్ల మ్యూజిక్ కాలేజ్ లో వయలిన్ నేర్చుకుంటున్నటువంటి నన్ను నాగేశ్వర్ గారు తిరిగి నృత్య శిక్షణ కంటిన్యూ చేసేలాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు అవార్డులు అందుకునేలా నన్ను తీర్చిదిద్దారు. నా గురువులు ఇద్దరికీ సభాముఖంగా నా నమస్సు మందిర్లు తెలియజేశారు. అబ్బాయి ఎన్ఐటిలో తను బీటెక్ కంప్లీట్ చేసి డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చాడు. చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ తో తను కల్చరల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు, బట్ ప్రొఫెషనల్ గా తనకున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. బట్ 3 years లోనే వాళ్ళ టీచర్స్ లెక్చరర్స్ గైడెన్స్ తోటి తను చేసినటువంటి కృషితో వాళ్ళ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటి విద్యను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ వర్క్ షాప్ చేస్తూ దాన్ని నేర్పుతూ వచ్చాను. నా 100% నేను ఇస్తున్నాను. నేనేంటంటే పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, నేను నేర్చుకున్న దాన్ని నేను 100% ఇవ్వడానికి ఎప్పుడు కృషి చేస్తున్నాను. నా శ్రమకి తగ్గ ఫలితాన్ని మా పిల్లలు కూడా చూపిస్తున్నారు. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా డిస్టింక్షన్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు, కాంపిటీషన్స్ కి వెళ్ళే ప్రైజెస్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని తీసుకొస్తున్నారు.